హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి మిత్ర ఇద్దరు చేతులకి సీతారాముల కడియాలు వేసేసుకొని ఉంటారు. మిత్ర, నువ్వు ఇప్పుడు పూజలో కూర్చోవాలి, ముందు ఆ కడియం తీసేసే అని అరవింద చెబుతుంది. లేదమ్మా, ఈ కడియం నేను తీయను అని మిత్ర తేల్చి చెప్పేస్తూ ఉంటాడు. ఇక మనిష కూడా అక్కడికి వచ్చి ఇప్పుడు పూజలో కూర్చోవాలి అంటే తీయని అంటున్నావు ఏంటి మిత్ర అని అరుస్తూ ఉంటుంది. మనిష, నేను మామికి చెప్పింది నీకు చెప్తున్నాడు. నేను లక్ష్మి కలిసే ఈ కడియాలు వేసుకున్నాము, తీయం కాక తీయం అని మిత్ర చెబుతాడు. అప్పుడు దేవయ్యని, ఏంటి మనిష, నీ కడుపులో బిడ్డ క్షేమం కోసం కదా ఇప్పుడు నీతో పాటు పూజలో కూర్చోవాలి అని చెప్పేది. కాబట్టి నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి అని ఆ కడియాన్ని తీసేసాయి అని దేవయ్యని చెబుతుంది. తీసేస్తాను అంటే నా కడుపు బిడ్డ కోసం నేను ఏదైనా నేను మిత్ర చేతికున్న కడియాన్ని ఎప్పుడైతే తీసేస్తాను అని మనిష దగ్గరికి వస్తూ ఉంటే మనిష నీకే చెబుతుంది, దగ్గరికి రాకు, ఈ కడియం నువ్వు తీయకూడదు, నేను కూడా తీయను అని మిత్ర చెబుతున్నా కూడా మనిష అస్సలు వినిపించుకోకుండా మిత్ర దగ్గరికి వచ్చి కడియం తీయడానికి చెయ్యి పట్టుకొని ఉంటే వెంటనే మిత్ర మనిష చెంప పగలగొట్టేస్తా అన్నట్టు చెయ్యి ఎత్తుతాడు. మిత్ర అలా ఉగ్రరూపం చూపిస్తూ చెయ్యి ఎత్తడానికి మనిష భయపడిపోతూ వెనక్కి జరుగుతూ ఉంటుంది. ఆంటీ చూశారా, మిత్ర నన్ను కొడతారంట అని మనిష చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చెబుతూ ఉంటుంది. మిత్ర ఏంటి ఇది అని అరవింద అరుస్తూ ఉంటుంది. చూడమ్మా, నేను తీయనని చెప్పాను అంతే అని మిత్ర చెబుతాడు. ఆంటీ, మిత్ర తీయనని చెబుతున్నాడు కదా, అయితే లక్ష్మి చేతనే ఆ కడియాన్ని తీయించేసేయండి ఆంటీ, లక్ష్మి చేత చెప్పించండి ఆంటీ, లక్ష్మి చెప్తే మిత్ర ఖచ్చితంగా వింటాడు అని మనిష చెబుతోంది. లక్ష్మి, నేను చెబుతున్నాను, మిత్రాన్ని ఆ కడియం తీయమని చెప్పు, నువ్వు కూడా తీసేసే అని అరవింద చెబుతుంది. అప్పుడు లక్ష్మి, నన్ను క్షమించండి అత్తయ్య, నేను కడియం తీయను, ఆయనకి చెప్పను అని లక్ష్మి కూడా తేల్చి చెప్పేస్తూ ఉంటుంది.